మొక్కల్ని చూస్తే మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. అది ఫ్లవర్ ప్లాంట్స్ని చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ సీజన్ వచ్చి ఫ్లవర్స్కి అండ్ ప్లాంట్స్కి చాలా ఇష్టమైన సీజన్ అని చెప్పచ్చు. ఈ సీజన్లో మొక్కలు చాలా బాగా సర్వైవ్ అవుతాయి. అండ్ ఈ టైంలోనే సీజనల్ ప్లాంట్స్ చాలా ఎక్కువ వస్తాయి. అసలు ఇటు రాజమండ్రి దగ్గర ఉన్న కడియప్లంక అటు సైడ్ వెళ్తే మాత్రం అసలు ఫ్లవర్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. సో నిన్న మీరు ఒక లైవ్లో నా ప్లాంట్స్ని చూసారు కదండి. ఆ ప్లాంట్స్ని మనం ఇప్పుడు పాటింగ్ చేసుకుందాం, ఓకేనా? హాయ్ పీస్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ ప్లాంట్స్ అన్నీ అక్కడ పెట్టాను కదండి. ఈ ప్లాంట్స్ అన్నిటిని మనం పాటింగ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఆ సాయిల్ అయితే నేను ఆల్రెడీ మిక్స్డ్ సాయిల్ కొన్నానండి, బట్ మీకు చూపిస్తాను ఈసారి ఎట్లా కదా సాయిల్ మిక్స్ చేసుకోవాలి అనేది. నా దగ్గర ఆల్రెడీ పాతది ఉంది కాబట్టి ఇంకా నేను దాంతో వేసేస్తున్నాను అనమాట. దీనికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వేస్తారండి. అమ్మ అయితే అమ్మ ఉన్నారనమాట. అమ్మ అయితే ఎట్లా చెప్తారంటే, ఆల్రెడీ ఆ చామంతి మొక్కలు అలాంటి వాటికి వాళ్ళు చాలా గట్టిగా ఉండే మట్టిని, బంకమట్టి లాంటి దాన్ని ఇస్తారు కాబట్టి అమ్మ కింద ఏం పెట్టద్దు అంటారు. యాక్చువల్గా నేనైతే డ్రైన్ హోల్ దగ్గర ఏం పెట్టకుండా అసలు మొక్క వేయను. బట్ అమ్మ ఏం చెప్పారంటే అది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఏం పెట్టద్దు, డైరెక్ట్ వేసేయమన్నారు. సో ఈ పాట్లో నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను, కింద ఏం వేయకుండా. అండ్ నెక్స్ట్ మనం వేసేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ నర్సరీలో చాలా గడ్డి మొక్కలు అంటూ వచ్చేస్తూ ఉంటాయి. సో మనం చూసుకొని వాటిని తీసేసి వేసుకోవాలి, లేకపోతే అది మొత్తం గడ్డి అల్లేసుకుంటుంది. సో ఆ మట్టిలో ఉన్న బలం అంతా గడ్డి తీసేసుకుంటుంది, మొక్క సరిగా పెరగదు. సో అట్లాంటివన్నీ తీసేసుకొని మనం దాన్ని కుండీలో పెట్టేసుకొని మిగతా ఖాళీనంతా మన దగ్గర ఉన్న సాయిల్తో ఫిల్ చేయడమే. ఇదొక మెథడ్. అండ్ ఇంకొక మెథడ్ ఏంటంటే, నేనేం చేస్తానంటే ఎప్పుడు యాక్చువల్గా అందరూ స్టోన్స్ పెడతారు. ఇంతకుముందు మనకి డ్రైన్ హోల్ ఒక్కటే ఇచ్చేవారు ఫస్ట్లో మనకంటే, పాట్స్ లాంటివి అయితే కనుక, మట్టి కుండలు అయితే. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, వీటికి డ్రైన్ హోల్స్ చాలా ఎక్కువ ఇస్తున్నారు. సో అన్నిటిలో మొత్తం రాళ్ళు వేసేస్తున్నారు అందరూ. అంటే ఒక 1 ఇంచ్ వరకు రాళ్ళు వేసేస్తూ ఉంటే మట్టి ఉండే స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే అన్ని రాళ్ళు కింద వేసేయడం నాకు ఇష్టం ఉండదు. రాళ్ళు పైన వేసుకుంటే మనకు అందంగా అయినా ఉంటుంది, బట్ కింద ఉండిపోవడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకే నేను ఎట్లా చేస్తానంటే, మన దగ్గర కొబ్బరికాయలు కొట్టినప్పుడు అది వెనకాల మనకి పీచు ఉంటుంది కదండి, వాటిని కనుక తీసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఇట్లా చూడండి, వాటిని పీకి అడుగున పెట్టాలన్నమాట. సో ఏమవుతాయి, హోల్స్ క్లోజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, స్టోన్స్ అయితే కనుక మన మాయిశ్చర్ అనేది పీల్చుకొని ఉంచలేవు. అదే ఈ కవర్ పీచ్ అనుకోండి, మాయిశ్చర్ని పీల్చుకొని అట్లా ఉంచుతాయి. మనం ఒకవేళ నీళ్ళు వేయకపోయినా ఒక రోజు మొక్కలు సస్టైన్ అవుతాయి. అండ్ హోల్స్ అన్నీ కవర్ అవుతాయి. మనం పీచు పెడుతున్నాం కాబట్టి హోల్స్ ఎక్కువ కవర్ అవుతాయి అన్నమాట. సో అందుకని కొబ్బరి పీచు లాంటిది పెట్టేసి దానిపైన ప్లాంట్ మనం ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవడమే అనమాట. అట్లాగే ఖాళీ ఉన్న స్పేస్ని ఇందాకలాగే మనం సాయిల్ వేసి ఫిల్ చేసేస్తాము. అండ్ అసలు ఈ కలర్ చూసారా, ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇవి యాక్చువల్గా నర్సరీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంకొక 1 మంత్ ఆగితే ఎక్కువ ఫ్లవర్స్ ఉండేవి, ఎక్కువ వెరైటీస్ వస్తాయి మేడం అని చెప్పారు. సో అప్పుడు మళ్ళీ నేను తీసుకుంటాను, అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. బట్ అంతవరకు ఆగలేకి కొన్ని ప్లాంట్స్ని కొనుక్కొని వచ్చాను. ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఈసారి వేసే దాంట్లో ఏం చేస్తున్నానంటే, ఒకవేళ మనం కొబ్బరికాయలు అస్తమాను కొట్టేయం కదా, పీచు అస్తమాను అందరికీ రాదు. సో పీచు లేకపోతే కనుక, కొంచెమే పీచు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఎవరైనా అడిగితే కనుక నేను ఏం చేస్తానంటే, ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి పీచునే కాదు, కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, వాటిని కూడా కొట్టి వాటిని కూడా దాచిపెడతాను అనమాట. సో ఏం చేయొచ్చు, మనం అడుగున ఆ కొబ్బరి పెచ్చులను వేసేస్తే సరిపోతుందన్నమాట. అంటే పీచు ఉంటే పీచు వేయాలి, లేదంటే ఆ కొబ్బరి చిప్పలనే పెట్టేయచ్చు. మనం ఎక్కువ వేసేసుకున్నా పర్లేదు, అట్లా మట్టిలో కలుస్తుంది కాబట్టి. సో ఇది ఏం చేస్తున్నానంటే, థర్డ్ది కొబ్బరి చిప్పలు వేసి దాంట్లో మొక్కను పెడుతున్నాను అనమాట. ఈ కలర్ ఫ్లవర్స్ కూడా నాకు చాలా నచ్చాయండి. మిగతాదంతా సాయిల్తో ఫిల్ చేసేస్తున్నాను. ఈ సాయిల్ ఇది మనం ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పలేదు అంటే, ఫస్ట్ మీరు ఇవి చూస్తే నెక్స్ట్ మీకు ఇవి ఎట్లా బ్రతికాయి, ఎన్ని పువ్వులు పూసాయి అన్నీ నేను తర్వాత అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో అవి సస్టైన్ అయ్యి చాలా బాగా ఉన్నాయనుకోండి, మీకు కూడా బాగా బతుకుతున్నాయి అనిపిస్తే అప్పుడు కదా నేను సాయిల్ మిక్స్ అవన్నీ చెప్తే మీకు యూజ్ అవుతుంది కదా. సో అప్పుడు చెప్దామని చెప్పేసి నేను ఇంక ఇప్పుడు సాయిల్ మిక్సింగ్ అవి ఏం చెప్పట్లేదు.
నెక్స్ట్ నుంచి ఏంటంటే ఇంకా అమ్మ చెప్పినట్టు డైరెక్ట్ పెట్టేశాను అనమాట. కొన్నిటిలో మాత్రము కొబ్బరి చిప్పలు వేసాను. ఫస్ట్ చిప్పలు వేసేసి వాటిలో ఈ మొక్కల్ని పెట్టేశాను అనమాట. నాకు ఈ వైట్ ఫ్లవర్స్ కూడా చాలా నచ్చాయి. చిన్న చిన్నగా ఉన్నాయి, పొడవుగా లేవు అసలు, పొట్టి పొట్టి మొక్కలు. బట్ బడ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట వీటిలో. అసలు రోజు పొద్దున్నే వెళ్ళి పైకి వీటిని చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో. ఈ మొక్కలన్నీ ఇట్లా వేసేసాం కదండి. నేను తెచ్చుకున్న ప్లాంట్స్ అన్నీ మీరు లైవ్ చూసారు. ఇప్పుడు మనం పాటింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూసాము. నేను అలాగే నెక్స్ట్ రేపటి వీడియోలో ఏం చేస్తానంటే వీటిని ఎలా అరేంజ్ చేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. అంటే ఈ మొక్కల్ని మనం ఎక్కడ పెడితే, ఎలాంటి షేడ్లో పెడితే, ఎంత ఎండ ఉన్న దగ్గర పెడితే ఇవి బాగా సర్వైవ్ అవుతాయి అనేది నేను చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ అండి, ఈ మొక్కలు వేస్తాం కదా, మొక్కలు వేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇవి మన అక్కడి నుంచి అంటే నర్సరీ నుంచి మన ప్లేస్కి వచ్చి మన ప్లేస్కి అలవాటు పడడానికి వాటికి కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనమే పాటింగ్ ఇప్పుడే కదా చేస్తున్నాము, డైరెక్ట్ తీసుకెళ్ళి ఈ రోజునే ఎండలో పెట్టేయకూడదు. సో వాటిని ఒక 2 రోజులు నీడలోనే ఉంచాలి. అంటే మరి ఇంట్లో పెట్టద్దు, బట్ నీడలో ఉంచండి. అప్పుడు అవి కొంచెం అలవాటు పడిన తర్వాత కొంచెం ఎండలోకి తీసుకువెళ్ళాలి తప్ప ఎప్పుడైనా సరే కుండీలో మొక్కను వేసిన వెంటనే తీసుకెళ్ళి ఎండలో ఉన్న చోట పెట్టకూడదు. అవి తట్టుకోలేకపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడే వేసాం కదా, సో వెంటనే ఎండలో పెట్టకూడదు. ఒక 2 డేస్ నీడలో ఉంచి పెట్టాలి. ఈ పాట్లో అయితే 3 మొక్కలు కలిపి ఒక దాంట్లోనే వేసారండి. అంటే పువ్వులు ఎక్కువ పూసినట్టు కనిపిస్తుంది కదా అని. ఇదండి మన ప్లాంట్స్ పాటింగ్. ఇవి ఎలా అరేంజ్ చేయాలో మనం రేపటి వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్.